పశ్చిమాసియా యుద్ధ ప్రభావం మరోసారి దేశీయ స్టాక్ మార్కెట్లపై పడింది. యుద్ధంపై అనిశ్చితి కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 931 పాయింట్లు, నిఫ్టీ 222 పాయింట్లు నష్టపోయాయి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం మరోసారి దేశీయ స్టాక్ మార్కెట్లపై పడింది. యుద్ధంపై అనిశ్చితి కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 931 పాయింట్లు, నిఫ్టీ 222 పాయింట్లు నష్టపోయాయి. ఇదే అంశంపై మాట్లాడేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ అనిల్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అనిల్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఏంటి సార్, భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్లు ముగిశాయి. ఇది ఎందుకంటారు? ముఖ్యంగా అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా కొంత ఎక్కువగా నష్టపోయినట్లు కనిపిస్తూ ఉంది కదా, తర్వాత రికవరీ అయ్యే అవకాశం ఉంటుందనుకోవచ్చా? నెక్స్ట్ ఏమన్నా? ఒకటి ఏంటంటే, నిన్న 4% పైన మార్కెట్ పెరిగింది. 3.5 నుంచి 4% మధ్యలో అన్ని ఇండెక్స్లు పెరిగాయి. దానివల్ల ఇవాళ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ ఒకటి జరిగింది. ఇంకొకటి ఏంటంటే, నిన్న ప్రకటించినది ఏదైతే ఉందో అది ఓన్లీ అమెరికా తరఫున తప్ప ఇరాన్ నుంచి ఇవి రాలేదని, మళ్ళీ ఇవాళ మార్నింగ్ నుంచి కూడా రాత్రి కూడా ఇరాన్ వైపు నుంచి అటు గల్ఫ్ కంట్రీస్ పై నుంచి యుఏఈ వైపు నుంచి కూడా దాడులు జరిగాయి. కాబట్టి కొంచెం ఇంకా అనిశ్చితి అనేది తొలగలేదు. నిన్న ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, నిన్న 92 దగ్గర ఉన్న క్రూడ్ ఆయిల్ ఇవాళ మళ్ళీ 97, 99కి వెళ్ళిపోయింది. సో అనిశ్చితి ఇంకా కొనసాగుతుంది. విరమణ అనేది ఇంకా క్లియర్ గా కనబడట్లేదు. కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా భయంతో ఇవాళ మళ్ళీ కొంచెం ప్రాఫిట్ బుక్ చేసినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ అనిల్ గారు. జగన్